లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కన్సీవ్ అయిన తర్వాత చాలా మందిలో ఉండే అపోహ కామన్గా అందరికీ తెలిసిందే ఇది. పపాయ తింటే కానివ్వండి, స్టార్టింగ్ 3 మంత్స్లో కన్సీవ్ అయిన వెంటనే అండ్ పైనాపిల్ తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి చికెన్ తింటే కూడా చాలా వేడి చేస్తుంది, తినకూడదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు అసలు దాన్ని? సో ఫస్ట్ మనము పపాయ పైనాపిల్ గురించి మాట్లాడదాం, తర్వాత చికెన్ గురించి మాట్లాడదాం. బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. ఓకే. సో పపాయ పైనాపిల్ అనేది మనకి మూవీస్ ద్వారా ఫస్ట్ నుంచి మన మైండ్లో సీడ్ చేసి ఉంది. మనకి ఎప్పుడు కూడా మనం ట్రెడిషనల్గా చెప్పింది కాదు, అది మూవీస్లో ఎక్కడో ఉండి ప్రతి పాయింట్లో అదొక ఫ్యాన్సీగా ఉంది అని అలా ఉండడం వల్ల చాలా మందిలో బ్రెయిన్లో సీడ్ అయింది. కానీ పపాయ పైనాపిల్ తోటి మిస్క్యారేజెస్ అనేది అవ్వదు. అలా అయ్యేది ఉందంటే మెడికల్ టర్మినేషన్స్కి ఎందుకు వస్తారు? మెయిన్ ఏంటంటే పపాయ అండ్ పైనాపిల్లో కొంచెం బ్రోమోలిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అండ్ అది ప్రోస్టాగ్లాండిన్స్ లాగా యాక్ట్ చేసి కాంట్రాక్షన్స్ని కాజ్ చేస్తుంది. ఓకే. అది కూడా రా పపాయాలో మాత్రమే దాని కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో కచ్చా పపాయ అనేది అవాయిడ్ చేయాలి. కానీ రైప్డ్ పపాయాలో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ అదర్ ఫ్రూట్. సో పపాయ ఈజ్ వెరీ న్యూట్రిషియస్, సో యాజ్ ద పైనాపిల్ కూడా. సో లైక్ ఎనీ అదర్ ఫ్రూట్ ఇట్ కెన్ బి కన్స్యూమ్డ్, బట్ ఓన్లీ రా పపాయ షుడ్ బి అవాయిడెడ్. ఓకే. అంతకు మించి దీంట్లో ఉన్న సీక్రెట్ లేదు, మ్యాజిక్ లేదు, ఏం లేదు. అండ్ అదర్ థింగ్ మీరు అడిగింది ఏంటంటే చికెన్ అండ్ ఎగ్స్. సో మనకి తరతరాలుగా మనకి ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంది. ఏంటి? వేడి ఫుడ్స్, చల్వ ఫుడ్స్. చికెన్, ఎగ్స్, నువ్వులు, డేట్స్ ఇవి తింటే వేడి చేస్తుంది. అండ్ వాటర్, పెరుగు, మజ్జిగ, కుకుంబర్స్ ఇవి తీసుకుంటే చలవ తీస్తుంది. అంటే అసలు ఫుడ్ని వేడి చలవ అని ఎలా చెప్తున్నారు? ఇట్ ఈస్ నాట్ దర్ ఫిజికల్ టెంపరేచర్ వల్ల కాదు, అది మన బాడీలో ఎలా యాక్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ చికెన్ అండ్ ఎగ్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. దానివల్ల అది వేడి చేస్తుంది కనుక మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది అనేది నాన్ సెన్స్. ఓకే. సో అండ్ అలాగే మీరు చెప్పినట్టు అందరికీ ఒకేలాగా ఉండదు. సో బాడీ టైప్ని బట్టి కూడా ఉంటుంది. సో ఫైనల్గా చికెన్, ఎగ్ అనేది మంచి ప్రోటీన్ ఫుడ్. సో మీరు టాలరేట్ చేయగలుగుతున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ 3 మంత్స్ నాజియా, వామిటింగ్ తోటి రెగ్యులర్ డైటే తీసుకోలేకపోతారు. అదేదో కొంతమంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు, అలాంటి వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు, అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఎగ్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్ అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్ ఎగ్. సో నార్మల్గా కొంచెం మాల్ నరిష్డ్ ఉన్న వాళ్ళు అయితే ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ 1 ఎగ్ వైట్ అడ్వైస్ చేస్తాము. ఆర్ ఎల్స్ రెగ్యులర్గా నార్మల్గా న్యూట్రిషన్ మెయింటైన్ అవుతుంది అంటే 1 బాయిల్డ్ ఎగ్ పర్ డే డెఫినెట్లీ తీసుకోవాల్సింది.